పొలగానికి నూకలు బగ్గనే ఉన్నాయి పోర్రి గింతల మిస్ అయిండు లేకపోతే ఏమైతుండే పరిస్థితి కానీ పొల్లగాని తెలివికి తారీఫ్ చేయాల్సిందేనుల్లా ఓయ్ నాచకుండా ముచ్చటేందో చెప్పు అంటారా నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడుర్రో పారి ఈ వీడియో చూడుర్రుల్లా तुला काय वाटतं ते अचानक तुझ्या बाजूला बिबट्या गेला एवढा मोठा बिबट्या तुला काय वाटत मला वाटलं पहिले पुस्तला आलं असं म्हणून मी तरी पण मी तो बिबट्याच निघाला म्हणून मी पळून गेलो त्यांनी 1 मिनिट पण అమ్మనే ఏంది ఇది చిరుతపులే కదా అని అంటారా చిరుతపులే మళ్ళీ పారు చూడుర్రి तरी पण मी तो बिबट्याच निघाला म्हणून मी पळून गेलो त्यांनी 1 मिनिट पण చూసిర్రా పొలగాడు మస్తు హుషారున్నాడు పోరి అయితమాయి గాని ఇంట్లో ఎవరు లేరుగా ఈ పొలగాడు తప్ప అని పరేషాన్ అవుతున్నారా ఎవ్వరు లేరు ఈ పొల్లగాడు ఒక్కడే ఉన్నాడు ఇక ముచ్చటేందంటే మహారాష్ట్ర నాసిక్ జిల్లా మాలేవ్ గావ్లో జరిగింది ఈ ముచ్చట రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లకు అడుగుపెట్టిన చిరుతపులి వీళ్ళ ఇంటి ముందు నడుచుకుంటూ పోతుంటే తలుపు తెరిచి కనిపించింది ఎమ్మడే ఆ ఇంట్లోకి వచ్చింది డోర్ పక్కనే సోఫాలో కూర్చున్న ఈ 13 ఏళ్ల పొలగాడు ఏం లేదన్న అడుగు దూరంలోకి వెళ్ళి అది ఇంట్లోకి వచ్చింది గాని గా పొలగాన్ని చూడలేదు ఇక చూస్తే పరిస్థితి వేరే లెక్క ఉంటుండే చూడకపోవడే మంచిగా అయింది ఎవరో వచ్చిర్రు ఇంట్లోకి అని డౌట్ అనుమానం కొట్టి గా పొలగాడు సెల్ ఫోన్ లకి వెళ్ళి తలకాయ తిప్పి చూస్తే చిరుతపులి కనిపించింది గంతే ఒక్క క్షణంలో ఒళ్ళంతా చెమటలు పట్టినాయి పోర్రి ఈ వీడియో చూసే మనకే పడుతున్నాయి గా పొలగానికి పట్టవా మరి అయినా కూడా ఆ పోరడు అరవలేదు భయపడలేదు మెల్లగా సోఫా దిగి క్షణాలల్లా బయటికి పోయి తలుపేసిండు ఇక ఈ మొత్తం కథ అంతా వాళ్ళ ఇంట్లో ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయిందట ఈ వీడియోని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టేసరికి మస్తు వైరల్ అవుతున్నది పోర్రి ఇక ఈ ముచ్చట చూసిన వాళ్ళు ఆ పొల్లగాని సమయస్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు పోర్రి సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఎమ్మడే ఆడికొచ్చి ఆ చిరుతకు మత్తు మంది ఇచ్చి బోన్ల బంధించి తీసుకుపోయిరట